వాస్తవంగా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకొని నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కార్పొరేషన్ని ఇలా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకవర్గం ఏదైతుందో ఫెయిల్యూర్గా భావించాల్సి వస్తుంది. గత 6 రోజుల నుంచి మంచిర్యాల ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా వరద వల్ల వాగొచ్చిన వరద వల్ల పైప్ లైన్లు సరే అతివృష్టి వల్ల పైప్ లైన్ కొట్టుకపోయిందని చెప్తున్నారు. ఆ కొట్టుకపోవడానికి కారణం కూడా వాస్తవంగా మంచిర్యాల వచ్చినట్టు మొన్న వర్షాలు కాదు, ఆ వరద కాదు. ఒక కాంట్రాక్టర్ తప్పిదం వల్ల ఆ పైప్ లైన్ కొట్టుకపోవడం జరిగింది. కరకట్టకు సంబంధించినటువంటి పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ నీటిని డైవర్షన్ చేసే కార్యక్రమంలో లోతుగా తీసి పైప్ లైన్ కన్నా లోతుగా తీసి పక్కకు డైవర్షన్ చేసే సందర్భాలలో అది అట్లనే ఉంచడం వల్ల ఫ్లోయింగ్ ఎక్కువ వచ్చి వాగు ఎక్కువ వచ్చి ఆ పైప్ లైన్ కొట్టుకపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే మంచిర్యాల చరిత్రలో ఇంతవరకు అక్కడ పైప్ లైన్ కొట్టుకపోయినటువంటి సందర్భం లేదు. ఆ తప్పిదం ఇలా 6 రోజుల నుంచి పోయినటువంటి తప్పిదానికి కారకులపై చర్యలు తీసుకోవాలా. ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, కార్పొరేటర్ వ్యవస్థ మొత్తం తక్షణం స్పందించి 24 గంటలు కాకపోతే 48 గంటలు తీసుకునైనా మంచిర్యాల ప్రజలకు నీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఈ 6 రోజులే కాకుండా అంతకుముందు వారం కూడా మడ్డీ వాటర్ ఏదైతే బురద నీరు ఇచ్చినటువంటి సందర్భం. సరే పైప్ లైన్ కొట్టుకపోయింది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అక్కడ ఉన్నదంటే ట్యాంకర్లు అన్న పెట్టినారంటే ట్యాంకర్లు కూడా పెట్టలేదు. ఏదో నిన్న ఉడతభక్తి సాయంగా కమిషనర్ గారేమో 11 ట్యాంకర్లు పెట్టినామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఏ వార్డులో ట్యాంకరు ఫోన్ చేస్తే అందుబాటులో లేదనేటువంటి సందర్భం ఆన్సర్ వస్తుంది. మనం గతంలో దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి వార్డులో పేదవారు ఎవరైతే బోర్ వేసుకుని ఉంటారో అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అక్కడ వివిధ వార్డులలో 200 పైచిలుకులు బోర్లు వేసినటువంటి సందర్భం. చాలా బోర్లు ఖరాబ్ అయినాయి, కొన్ని బోర్లలో వాటర్ లేకుండా పోయింది. వర్షాభావం తక్కువ ఉన్నది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా అది కూడా వీళ్ళ పుణ్యమే. గ్రౌండ్ వాటర్ రాకపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమే. అక్కడ కాళేశ్వరం అనే సాగు చూపెట్టి వాటర్ నింపకుండా సోద్యం చూస్తూ ఇలా మంచిర్యాల ప్రజలని ఇట్లా కూడా ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ బోర్లు కనీసం మీకు మా మీద పాగుండొచ్చు, పార్టీ మీద పాగుండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద, కానీ మేము వేసినటువంటి ప్రజలకు వేసినటువంటి బోర్లు ఖరాబ్ అయితే చేయించవలసిన బాధ్యత కార్పొరేషన్ పైన ఉన్నది, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల పైన ఉన్నది. చేయించకపోతే మీ ఇంటికే వస్తారు రోజు మాకు వాటర్ ఇయ్యరని చెప్పి. తక్షణం ఎక్కడైతే బోర్లు ఖరాబ్ అయినాయో ప్రతి బోర్ను రిపేర్ చేసి కనీసం ఇప్పుడు ఈ సమస్య ప్రజల నుంచి రాకపోవు. మీకు ఆ బోర్లన్నీ కనుక పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య ఎంతో కొంత తీరుతుండే. ఏ బోరు కూడా చక్కగా నడవనటువంటి సందర్భం. కాబట్టి మేము చెప్తున్నాం, గతంలో దివాకర్ రావు గారు అమృత స్కీమ్ కింద కోట్లాది రూపాయలు తీసుకొచ్చి తక్షణమే పనులు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మెటీరియల్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, జేసీబీలు ఉన్నాయి. కావాలంటే సింగరి నుంచి తీసుకోవచ్చు, పక్క మున్సిపాలిటీ నుంచి తీసుకోవచ్చు. మీరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ మేయర్ గారు కావచ్చు, తక్షణం దాని మీద దృష్టి సారించి ఒకవేళ రాబోయే 48 గంటలలో గిట్ట వాటర్ ఇవ్వకపోతే మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల పక్షాన ఈ మంచిర్యాల కార్పొరేషన్ ముట్టడించడం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి మీరు మరొకసారి అర్థం చేసుకోవాలా. కార్పొరేషన్ పరువు తీయకండి. కార్పొరేషను రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చే విధంగా సమిష్టిగా పనిచేయాల్సిన బాధ్యత ఆఫీసర్లపైన, నాయకులపైన. ప్రతిపక్షంగా మేము సహకరిస్తున్నాం. ఏ ఒక్కరోజు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఒక్క మాట కూడా ఇదివరకు అనలేదు. ఎందుకు అనలేదంటే కొత్తగా వచ్చినటువంటి పాలకవర్గం 5 నెలలే అవుతుంది, 5 నెలల్లో కనీసం వీళ్ళు సర్దుకోవడమే సరిపోతుందని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా మాట్లాడుకోలే. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాధుల సీజన్ వస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, శానిటేషన్ ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా తయారైంది. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని ఎక్కడికక్కడ బీచింగ్ అవ్వచ్చు, చెదారం ఎక్కడున్నా కూడా చూడవలసిన బాధ్యత అధికారుల పైన, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పైన. మన శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ వర్కర్స్ అయితే పాపం వాళ్ళకి చేతులేసి మొక్కాలే, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. కానీ సరిపడే మ్యాన్ పవర్ మన మంచిర్యాల కార్పొరేషన్ లేదు. ఒక్కొక్క డివిజన్ తీసుకుంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి డివిజన్, 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 5-6 కాలనీలు, గల్లీలు ఉన్నటువంటి సందర్భాలలో 3-4 అక్కడ పనిచేయరు. ఉదాహరణకు ఎన్ని డివిజన్లు, ఒక పేరు చెప్పడం కరెక్ట్ కాదు, అన్ని డివిజన్లలో సరిపడే మ్యాన్ పవర్ ఇవ్వాల్సిందిగా, అవసరం అనుకుంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకొని ఈ సీజన్ మొత్తం కూడా వ్యాధులు రాకుండా చూడవలసిన బాధ్యత కార్పొరేషన్ పైన, మేయర్ పైన, ఎమ్మెల్యే గారి పైన ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ
మంచిర్యాల మున్సిపాలిటీలో ఒక చీకటి రోజు. ఎందుకంటే గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు నీటి సరఫరా, ఈరోజు పాలకవర్గం ఆధికార నిర్లక్ష్యం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఎంతోమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, ఎంతోమంది ఆఫీసర్లు వచ్చారు. మంచిర్యాల పట్టణంలో 45% నల్ల మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రజలు. వాళ్లకు డబ్బు పెట్టి కొనే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేయడం బీఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణమే ఎమర్జెన్సీ కింద పనులు చేయించి మిషనరీ పెంచి మ్యాన్ పవర్ పెంచి ఆ నీటి సరఫరా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఒక్క జేసీబీతో పని నడుస్తుంది. ఇవాళ ఉంది, మీకు కూడా చూపిస్తాను. ఏంటిదంటే వీళ్ళు 4 జేసీబీలు 3 జేసీబీలు చెప్తారు. ఒక్కరోజు ఏమో 2 జేసీబీలు 3 జేసీబీలు వచ్చినాయి. ఈరోజు ఒక్క జేసీబీతో పని చేసి వీళ్ళు ఎన్రోల్ చేస్తారు. ఇదిగోండి, ఇది ఒకటే జేసీబీ ఉంటుంది, ఆ జేసీబీ పని చేస్తాను. 4 చెప్తారు. ఎక్కడ ఉన్నది పని అంటే ఆ నీళ్లు డైవర్ట్ చేయాలి. నీళ్లు డైవర్ట్ ఎట్లా చేస్తారు? ఏదో కందకాలు తగ్గితే నీళ్లు డైవర్ట్ అవుతాయా? కావు. ఇసుక బస్తాలు నింపాలి, బస్తాలు పెట్టాలి, బస్తాలు పెట్టి నీళ్లు డైవర్ట్ చేసి పని చేయాలి. వీళ్ళకు అవగాహన లేదు. అవగాహన లేకపోతే సీనియర్ మ్యాన్ పవర్ లేకపోతే పక్క మున్సిపాలిటీ నుంచి తెప్పించుకొని చేయాలి. మిషనరీస్ కొత్త మిషనరీస్ వచ్చినాయి, జేసీబీలు పోకర్ వచ్చినాయి. ఈ చిన్న జేసీబీలతో ఎన్రోల్ చేస్తారు. ఇంకా 4-5 రోజులైనా మంచిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ట్యాంకర్లతోని ఎవరైతే నీళ్ళు సప్లై చేస్తున్నారో వాళ్ళకు కమిషన్ చెప్పడం జరిగింది, మేము ట్యాంకర్లు పంపిస్తున్నామని. ఒక్క డివిజన్కి ఒక్క ట్రిప్ వచ్చిందండి. నిన్న ఒక్కటే ట్రిప్ వచ్చింది. ఒక్క ట్రిప్ ఎంతమందికి వేస్తారు నీళ్ళు? అది కూడా మురికి నీళ్ళు వచ్చినాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున 24 గంటల లోపల రేపు వరకు నీళ్ళు రాకపోతే ఎల్లుండి నుంచి ప్రజలే వచ్చి మున్సిపల్ని ముట్టడిచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి హెచ్చరిస్తున్నాం మున్సిపల్ పాలక వర్గాన్ని.